హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ నీరజ, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ప్రెగ్నెంట్ విమెన్కి ప్రతి ఒక్కరం కూడా కాల్షియం అండ్ ఐరన్ రాయడం జరుగుతుంది మెడికేషన్. ఇది ప్రతి ప్రెగ్నెంట్ విమెన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ ఫ్రమ్ ఆఫ్టర్ 12 వీక్స్ అనేది డెఫినెట్గా యూజ్ చేయాలి. సో దీంట్లో ఏంటంటే చాలామంది తెలియక ఆర్ తెలుసో ఈ 2 ట్యాబ్లెట్స్ని ఒకే టైంలో వేసేసుకుంటారనమాట. అంటే బోత్ కాల్షియం అండ్ ఐరన్ని ఒకేసారి ఒక పని అయిపోతుందనో లేకపోతే తర్వాత మర్చిపోతానో ఇలా వేరియస్ రీజన్స్కి ఒకేసారి వేసేసుకుంటారు. అలా అస్సలు చేయొద్దండి. ఎందుకంటే కాల్షియం టాబ్లెట్ ఐరన్ యొక్క అబ్జార్ప్షన్ని తగ్గించేస్తుంది అనమాట. సో మీరు కాల్షియం అనేది ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆర్ నైట్ డిన్నర్ తర్వాత తీసుకున్నారంటే ఐరన్ టాబ్లెట్ వచ్చి మీ మీల్ ముందు, ప్రిఫరబుల్లీ లంచ్ టైంలో మీల్కి ఒక 30 minutes to 1 hour ముందు వేసేసుకోండి ఎంటీ స్టమక్తో. సో అబ్జార్ప్షన్ పెరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఐరన్ తీసుకుంటున్నప్పుడు కొంచెం లెమన్ వాటర్తో కానీ ఆర్ ప్లెయిన్ వాటర్తో కానీ తీసుకోండి. టీలు, కాఫీలు, కోకోనట్ వాటర్ ఇలాంటి వాటితో తీసుకోవద్దండి. బికాజ్ ఇవన్నీ కూడా ఐరన్ యొక్క అబ్జార్ప్షన్ తగ్గిస్తాయి అన్నమాట. Hope this video is useful. Please follow for more such content. Thank you.